హలో అండి, వెల్కమ్ టు జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజైతే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని సేమియాల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 1.5 కప్పు వరకు తీసుకున్నాను. అది గ్లాస్ అయినా కప్ అయినా ఎలా అయినా. మంటని తగ్గించుకొని దీన్ని బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, అలానే కొద్దిగా జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొన్ని జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్యారెట్ వేస్తున్నాను, అలానే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. అన్నీ కొద్దిగానే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గించేసేసుకోవాలి. అలానే ఇప్పుడు ఒక చిన్న టమాటాను కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాను కదా, ఇక్కడైతే నేను 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టేసి దీన్ని బాగా ఉడికించేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా సేమియానంతా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలానే కొత్తిమీరని కూడా చల్లేసుకోవాలి. ఆ స్మెల్ అంతా వాటర్కి పట్టిందంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా చేసుకున్నామంటే చాలా సేపటి వరకు కూడా మనకి సేమియా అన్నది మెత్తగా కాకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో చేయండి. అలానే చేసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే దీన్ని నేను హాట్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను. ఇది నేను చాలా సేపటి తర్వాత తింటున్నానండి. సేమియా అన్నది మనకి ఎక్కడ కూడా ఒక్కదానికొకటి అతుక్కోకుండా అంత పొడి పొడిగా ఉంది. టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదండి, చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లేదా నైట్లో అయినా చేసేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ.